హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కళ్యాణ్ సాక్ష్యాలతో సహా అనామిక యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టడంతో ఇంటిల్లాది పాది ఆశ్చర్యపోతారు. మరోపక్క ఫస్ట్ నైట్ రోజు సర్ప్రైజ్ అయిపోతూ రాజ్ తన మనసులోని ప్రేమనంతటినీ బయట పెడదామనుకునేసరికి కళ్యాణ్ ఇచ్చిన ఒక్కసారి సడన్ షాక్ తోటి వాళ్ళు సైతం బయటకైతే హాల్లోకి వచ్చేస్తారు కదా. ఇక అనామికకు ఫస్ట్ తను ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నా కళ్యాణ్ సాక్ష్యాలు చూపించడంతో అవును నేనే చేశాను, మీ ఇద్దరికి లాక్ వేయమని చెప్పాను, మీడియా వాళ్ళకి రమ్మని చేశాను, ఇప్పుడు ఏంటంట అని చెప్పేసి అనామిక మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నువ్వు ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని పక్కన పెట్టేసేసి ఫ్రెండు అని పైన పేరుకు పెట్టుకుంటూ తనతో పాటు క్లోజ్గా ఉంటే నాలాంటి దానికి మండుతుంది. భార్యకు కోపం వచ్చి రగిలిపోతే ఇక అటువంటి వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోవాలో తెలియక ఇలా తీసుకున్నాను. ఇంకా 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 నా చర్యలు ఇలానే ఉంటాయి అని చెప్పేసి అనామిక రెచ్చిపోతూ ఉంటే ధాన్యలక్ష్మి అనామిక చంప పగలకొట్టి, ఛీ, నువ్వు ఇలాంటి రాక్షస తత్వాన్ని దానివా? నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ పుట్టింటికి 10 లక్షల రూపాయలు పంపిస్తున్నా కూడా మా ఇంట్లో వాళ్ళ ముందు నీ గురించి తెలియకోకుండా ఎన్నో దాచిపెట్టాను. చివరాఖరకు నువ్వు నా కొడుకుని ఇంతకు దిగజారుస్తావా? నువ్వు ఒకసారి ఆడదానివేనా, భార్యవేనా? నీ తల్లిదండ్రులు నిన్ను ఇలాగే పెంచారా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అనామికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కదా. ఇక అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు, ఎందుకు మమ్మీ వదిలించుకునే దరిద్రం గురించి మనకెందుకు గొడవలు? చూడు, నేను చెప్పినట్టుగా రాము నువ్వే చేయమని చెప్పావని సాక్ష్యం వచ్చి చెప్పాడు. రేపొద్దున్న కోర్టులో కూడా వస్తాడు. కాబట్టి తెల్లారేసరికి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడానికి రెడీగా ఉండు. అర్థమైందా? నువ్వు నన్ను గౌరవించినప్పుడు, నన్ను ప్రేమించినప్పుడు, నా పరువు తీయటానికే నువ్వు కంకణం కట్టుకున్నప్పుడు నీలాంటి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని నీలాంటి దానికి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక ఎవరికి వాళ్ళు అనామిక యొక్క నిజస్వరూపం తెలుసుకొని కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో షాక్ అయిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక కావ్య రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్, ఏంటి మన ఫస్ట్ నైట్ ఆగిపోయిందని ఆలోచిస్తున్నావా అని అనగానే, మీరు ఆగండి, నేను ఆలోచించేది ఈ ఫస్ట్ నైటు ఈ మల్లెపూలు గురించి కాదండి అని అనగానే, మరి ఇంకేం దేనికోసం అని అంటూ ఉంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మన కవిగారి కోసం. పాపం కదండి కవిగారు అంత హైట్ ఎదిగారు, కానీ ఆయన మనసు పసిపిల్లాడి మనస్తత్వం. చాలా మంచివాడు, నోటి నుంచి ఒక అబద్ధం కూడా రాదు, ఎంతో సెన్సిటివ్. అలాంటిది కవిగారి ముఖంలో ఆ అరుపులు, ఆ కేకలు, ఆ కోపం చూసి నేనే చాలా బాధపడ్డాను. కానీ అనామికాని చూస్తుంటుంటే నిజంగానే కవిగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలాగా ఏ ఒక్క రోజు నాకు కనిపించలేదు. చివరాఖరకు ఈరోజు కట్టుకున్న భర్త పరువు తీయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న భార్యను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి అనామిక చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. పాపం కవిగారు సంతోషంతో ఆనందంగా ఉండాల్సింది, పెళ్ళైన కానించి అసలు సంతోషమే లేకుండా పోయింది అని చెప్పేసి కళావతి బాధపడుతూ ఉంటుంది. అవును కళావతి, నువ్వు చెప్పింది నిజమే. వాడు పసిపిల్లాడి మనస్తత్వం. ఆడు ఏదైనా కష్టాన్ని గుండెకు తీసుకోలేడు. వాడు చాలా సెన్సిటివ్, దేన్ని తట్టుకోలేడు. అలాంటిది వాడికి పెళ్ళైన కానించి ఇంత బాధ పెడుతుంది ఆ అనామిక అని చెప్పేసి రాజ్ కూడా అంటూ ఉంటాడు. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమేనండి. రాయి గుండెలు ఉన్న వాళ్ళకేమో ఇక భార్య మాత్రం అర్థం చేసుకొని ఓర్పు సహనంతో ఉన్న భార్యలు వస్తుంటారు. పాపం మంచి వాళ్ళకేమో అదిగోండి అలా కష్టాలు పెట్టే వాళ్ళు వస్తున్నారు అని అనగానే, ఎవరి గురించే మాట్లాడుతున్నావు? రాయి లాంటి హృదయం ఎవరిదే అంటున్నావు అని అనగానే, అబ్బే నేను మిమ్మల్నేం అనలేదండి అని చెప్పేసి కళావతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే, సర్లేండి ఇవన్నీ నాకెందుకు కానీ నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాను అని చెప్పేసి అందరూ నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. రుద్రాణి అయితే, అమ్మయ్యా
కావ్యరాజుల ఫస్ట్ నైట్ని ఏదో రకంగా ఆపగలిగాను. ఐఆమ్ సో హ్యాపీ. అనుకున్నది పర్ఫెక్ట్గా ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పేసి రుద్రాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ కాఫీ తాగుతూ ఉంటుంది తన గదిలోనే. అయితే అనామిక అక్కడికైతే వస్తుంది. ఏంటి అనామిక ఇలా వచ్చావు అని అనగానే, ఆంటీ ఆ రోజు వాళ్ళ ఇద్దరు హోటల్కి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మీరు కదా, మరి ఇప్పుడు కళ్యాణ్కి ఇదంతా తెలిసింది. ఇదంతా కూడా ఎలా తెలిసింది? నాకైతే అర్థం కావటం లేదు. కేవలం మీకు మాత్రమే తెలుసు ఈ నిజం అని అనగానే, అంటే ఏంటనామిక నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అనగానే, కాదంటీ, మరి కళ్యాణ్కి ఎలా తెలిసింది అన్నది నా ఆలోచన, అందుకనే మీకోసం అడుగుతున్నాను అని అనగానే, ఒక్క నిమిషం అనామిక, నువ్వు నాతో తప్ప ఇంకెవరితోనూ డిస్కషన్ చేయలేదా? ఇంకెవరితోనూ ఫోన్ మాట్లాడలేదా? కళ్యాణ్ నీ పక్కనే ఉంటాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణ్ నీ మాట ప్రకారం ఎప్పుడో వినుంటాడు, అందుకని అంత సాక్ష్యాధారాలతో తీసుకొని వచ్చాడు అని అనగానే, ఎస్ అవునంటీ, రోడ్డు మీద అప్పు కనిపిస్తే ఇదంతా చేసింది నేనే అని అప్పు దగ్గర ఛాలెంజ్ చేశాను. ఆ అప్పు ఏమీ పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోయి చివరాఖరికి కళ్యాణ్ని కలిసి ఇంత చేసిందనమాట. ఈ విడాకులనే ఒక్క దీనికి తెరలేపిందే ఆ అప్పు ఆంటీ. చెప్తా, దానికి ఇంకా సిగ్గు రాలేదనుకుంటా. నన్ను పట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి రుచి చూపించినా ఇంకా సరిపోలేదు. చెప్తాను ఆ అప్పు సంగతి అని చెప్పేసి అనామిక కోపంతో వెళ్ళిపోతుంది. పిచ్చి అనామిక, అంతా చేసింది నేను. ఆ అప్పు నిజానికి ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యదు కూడా. ఎందుకంటే దానికి నీలాగా ఇక డబ్బు మీద వ్యామోహం లేదు. కళ్యాణ్ని అది నిజంగా ప్రేమించింది. అది కళ్యాణ్ సంతోషం కోరుకుంటుంది. కళ్యాణ్ ఆనందంగా ఉండాలి అనుకుంటుంది. ఇటువంటి కొత్త సమస్యలు అది లేవలెత్తదు. కానీ నీకు మాత్రం డబ్బు మీద వ్యామోహం కాబట్టి కళ్యాణ్ సంతోషం నీ కంటికి కనిపించదు అని రుద్రాని మనసులో అనుకుంటూ కిందకైతే వచ్చేస్తుంది. ఇక అంతా కూడా కుటుంబం అంతా కూడా మార్నింగే న్యూస్ పేపర్స్ చదువుకుంటూ ఇక ఎవరికి వాళ్ళు గ్రీన్ టీలు ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఎవడి హడావుడిలో హాలు ఉంటూ ఉంటారు. అయితే తిన్నగా కళ్యాణ్ వచ్చేసి, పెద్దమ్మ సారీ పెద్దమ్మ అని అనగానే, ఏమైందిరా కళ్యాణ్ అని అనగానే, మీ హెల్త్ బాగోలేదు కదా పెద్దమ్మ, ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఇంట్లో తీసుకొని వచ్చి మీ హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడానికి గల కారణం అవుతున్నాను. ఇక ఇంట్లో ఎటువంటి సమస్యలు ఇంకా ఉండవు, ఇక ఇటువంటి గోలలు ఉండవు, ఇక మున్ముందు ఇలాంటివన్నీ కూడా ఉండకుండా ఉండాలి అంటే అని అంటూ ఉండగా, నాకు విడాకులు ఇవ్వాలి అంతేనా అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆ మాటలకు కావ్యకు కోపం వస్తుంది. అసలు ఏంటి అనామిక, ఆడపిల్లకున్నంత సహనము ఓర్పు ఏమీ లేకుండా అలా మాట్లాడుతున్నావు? అదే నా చెల్లివైతేనా నీ మూతి పగల కొట్టుండేదాన్ని, నీ చంప చెల్లు మనిపించేదాన్ని అని అనగానే, అవునవును, ఇంత జరిగినా నీ చెల్లి మరి నాలాగా నోరు మూసుకొని 4 గోడల మధ్యలో ఇంట్లో కూర్చునే రకమా ఏంటి? కాదు కదా, ఊరేగే రకం. అది కూడా ఎవరితోనూ ఒక మగాడితోనూ, అందులోనూ పెళ్ళైన మగోడితోటి తిరిగే రకం నీ చెల్లెలు. నీ చెల్లెలతో నాకు కంపారిజన్ చేస్తావేంటి అని అనామిక అంటూ ఉండగా కళ్యాణ్కి కోపం వస్తుంది. అనామిక అని చెప్పేసేసి మరోసారి చెయ్యి అయితే ఎత్తుతాడు. అప్పుడు అనామిక, చూస్తున్నాను కళ్యాణ్, ఏంటి మాటకు ఒకసారి నా మీదకి చెయ్యి లేపుతున్నావు, ఇలానే ఒకసారి చెయ్యి లేపితే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, గుర్తుందా నీకు అని చెప్పేసి అనగానే, ఇంతలో ధాన్యలక్ష్మి, అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నా కొడుకుని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు, నిన్ను ప్రేమించినందుకు, వాడు నీ మెడలో 3 ముళ్ళు వేసినందుకు వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తావా అని చెప్పేసి అనగానే, ఆంటీ మీకు నేను అన్నది వస్తుంది కానీ కళ్యాణ్ చెయ్యి ఎత్తటంలో మీకు కనిపించటం లేదా? అయినా ముక్కు మొహం లేని దాన్ని ఎవత్తినో అంటే కళ్యాణ్కి ఎందుకంటే అంత కోపం వచ్చేస్తుంది? అప్పుని నేను 100 తిట్లు తిట్టుకుంటాను, ఆయనకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనగానే, నాకే ప్రాబ్లం. ఎందుకంటే అప్పు నా ప్రాణ స్నేహితురాలు కాబట్టి. నా ప్రాణ స్నేహితురాల్ని నా కళ్ళ ముందు ఒక మాట అంటే నేను తట్టుకోను. అందులోనూ తప్పు లేని వాళ్ళను వేలు ఎత్తి చూపిస్తే నేనే కాదు, అన్నం తిన్న ప్రతి ఒక్కరూ తట్టుకోలేరు, తప్పు ఒప్పుకోలేరు అనామిక. అయినా నేను నీతో డిస్కషన్ చేయడానికి రెడీగా లేను, నిన్ను వదిలించుకోవటానికే రెడీగా ఉన్నాను. కాబట్టి డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తే కోర్టులో సబ్మిట్ చేస్తాను. నాకు పట్టిన పెళ్ళి అనే ఒక పేడ, భార్య అనే ఒక రాక్షసి నాకు వదిలిపోతుంది అని చెప్పేసేసి ఇక మన కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇస్తాను, బాగా ఇస్తాను. విడాకులు ఎందుకు ఇవ్వను? తప్పకుండా ఇస్తాను.
కానీ విడాకులు ఇచ్చే ముందు నా రూల్స్ నా రెగ్యులేషన్స్ ఒకటి కాదు 100 ఉంటాయి అని చెప్పేసి అనగానే సర్లేండి, ఇక ఈ గోల ఇక్కడితో ఆపండి. తాతయ్య గారు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అపర్ణ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మీ గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, ఇక్కడి నుంచి పోండి ముందు అని చెప్పేసి అమ్మమ్మ గారు అంటారు. ఇక కళ్యాణ్ గదిలోకి వెళ్ళేసి లాక్ అయితే వేసుకుంటాడు. అనామిక గార్డెన్లోకి వెళ్ళి ఇక కళ్యాణ్ మాటికి విడాకులు ఇచ్చేస్తాను అంటున్నాడమ్మా, ఇక హోటల్లో ఇదంతా నేనే చేశానన్న విషయం తెలిసిపోయిందమ్మా అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అంటే బేబీ ఇప్పుడు ఏంటి, మనకు ఆస్తి రాదంటావా అని అనగానే, అయ్యో పిచ్చి అమ్మ, ఆస్తి రాకుండా నేనెందుకు ఊరుకుంటాను, ఆస్తి మనకు వచ్చేటట్టే చేస్తాను, అంతగా నిజంగా విడాకులే వస్తే ఊరుకుంటానా, భరణం కింద దుగ్గిరాల వారి ఆస్తి అంతా రాయమని చెప్పేసి అంటాను, దెబ్బకు విడాకులు ఇవ్వను అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంటారు, లేకపోతే ఆస్తినా రాసిస్తారు. ఏంటంటే ఇప్పుడు అయినా వీళ్ళు పరువు కోసం ఏదైనా చేసే రకంలే అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు బేబీ, నువ్వు అల్లుడు గారితో సంతోషంగానే ఉండాలి, ఆస్తి రాబట్టుకోవాలి అని అనగానే, మరి ఇన్ని రోజులు అదే కదమ్మా ప్లాన్ చేశాను, కళ్యాణి చీర కొంగును కట్టుకొని ఆస్తిని రాబెట్టుకొని బావగారి ప్లేస్లో కళ్యాణి కూర్చోపెట్టి ఎంతో కొంత డబ్బు వస్తూ ఉంటే మన అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నాను. కళ్యాణ్ నా మాట వింటున్నాడా, అసలు నా గురించి పట్టించుకుంటున్నాడా, అసలు పెళ్ళైన ఒక మగాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పేసి అనగానే 24 గంటలు ఆ అప్పు వెనకాతలే పరిగెడుతున్నాడు, ఆ అప్పు గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనగానే, సరే బేబీ, ఆ అప్పు మీ మధ్యలో లేకుండా మేం చూసుకుంటాం, ఆ అప్పుకి పెళ్ళి అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, కుక్కిన పెనిలాగా నీ భర్త నీ కాళ్ళ దగ్గరే పడుంటాడు, దానికి పెళ్ళైపోతే దాని అత్తారింటికి వెళ్ళిపోయింది అనుకో, ఇక నీకు గోలే ఉండదు అని అనగానే, అంటే ఏంటమ్మా ఇప్పుడు అప్పు గోల లేకుండా చేస్తావా అని అనగానే, చేసి చూపిస్తాను బేబీ, నువ్వు సైలెంట్గా ఉండు అని అనగానే, ఇక్కడికి మీరేమైనా వస్తారా అమ్మా మాట్లాడడానికి అని అనగానే, ఇంకా పరిస్థితి ఎక్కువైందనుకో, అల్లుడు గారు ఇంకా రెచ్చిపోయారే అనుకో, తప్పకుండా వస్తాం బేబీ అని చెప్పేసేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అయితే ధాన్యలక్ష్మి అనామిక మాట్లాడిన ప్రతి మాట వినేసేసి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఇది నా కొడుకుని ప్రేమించి రాలేదు, నా కొడుకును ముంచటానికి ఈ ఇంట్లో అడుగు పెట్టిందనమాట, దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను నేను. ఆ రోజు నిజంగానే అనామికను తప్పించి నా కొడుకు ఆ అప్పు మెడలో 3 ముళ్ళు వేసినా ఇంత గోల ఉండేది కాదనుకుంటా, వాడు అప్పుతోటైనా సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు ఇది నిండా ముంచటానికే వచ్చింది నా కొడుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నేను నా ఇంటిని కూడా కాపాడుకోవాలి అని ధాన్యలక్ష్మి అక్కడి నుంచి తెలిసినప్పటికీ కూడా మౌనంగా వెళ్ళిపోతుంది. అయితే ఇక ఈ అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే, బాగా ఒక ఏమీ లేని వ్యక్తికి 66 వ్యసనాలు ఉన్నవాడికి మంచివాడిలాగా రెడీ చేసి అప్పుకిచ్చి పెళ్లి చేయటం కోసం కనకం దగ్గరికి పంపించి, ఎలాగో అప్పుకి పెళ్లి చేయాలనుకుంటున్నావు, అప్పు సంగతి తెలిసి ఎవరు పెళ్లికి కూడా ముందుకు రారు, అటువంటి సమయంలో ఒక అబ్బాయి వచ్చాడంటే నువ్వు నిర్మోహమాటంగా ఆలోచించకుండా పెళ్లి చేసేయాలి వదినా అని చెప్పేసేసి ఆ అబ్బాయి ఫోటో చూపించి అన్ని అబద్ధపు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పి కనకం మనసు మార్చేస్తారు. ఇక కనకం కూడా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అడిగి నేను ఒప్పిస్తాను, 2 రోజుల్లోనే ముహూర్తాలు పెట్టుకుందామని చెప్తాను, ఆడపిల్లకు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా అని కనకానికి బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఇక ఆ అబ్బాయితో పెళ్లి చేస్తే అప్పు 3 పూట్ల కూడా 3 చెరువుల నీళ్లు తాగుతుందని అనామిక వాళ్ళ అమ్మ నాన్న ప్లాన్ చేస్తారు. కళ్యాణ్ మాటికి విడాకులు అడగటంతో అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఈవినింగ్కి ఇంటికి వస్తారు. ఏంటల్లుడు గారు, మా అమ్మాయి మీ కంటికి ఎలా కనిపిస్తుంది, మాటకు ఒకసారి విడాకులు అని అంటున్నారు, మా అమ్మాయి మీదకి చెయ్యెత్తుతున్నారు, అంటే మా అమ్మాయికి ఎవరూ లేరనుకుంటున్నారా, ఇది దుగ్గిరాల వారి నిలయం, అటువంటి దుగ్గిరాల వంటి నిలయంలో ఒక ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుందా, ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు అని అనగానే, దుగ్గిరాల వారి ఇల్లు అని అనే ముందు ఇంటికి కోడలుగా పంపించినప్పుడు తల్లిదండ్రులు కూతురికి ఎలా నడుచుకోవాలన్నది చెప్పటం మీరు మర్చిపోయారా, అలా చెప్తే ఈరోజు మీ కూతురు ఈ ఇంట్లో కోడలుగా ప్రవర్తించేది కానీ ఒక కుంపటిలాగా ఇంటందరినీ మండించేది కానే కాదు అని చెప్పేసేసి ఇక మన
అపర్ణాదేవి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఇక చివరాఖరకు మన అనామిక వాళ్ళ అమ్మ నాన్న అల్లుడు గారు మీరే గనక విడాకుల నిర్ణయం తీసుకోకపోతే నా కూతురు మీద చేతులు ఎత్తుతున్నందుకు అంతకుముందు మీ మీద కేసు ఫైల్ అవ్వలేదు, ఇప్పుడు మేమే వెళ్ళి కేసుని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అనామిక వాళ్ళ అమ్మ నాన్న కళ్యాణ్ని నట్టింట్లో నుంచొని అంత మాట అనటంతో ఇంట్లో కూర్చున్న వాళ్ళు సైతం లేచి నుంచొని సీరియస్గా అనామిక వాళ్ళ అమ్మ నాన్న ముఖం చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అలా అందరూ షాక్ అయిపోతూ ఉండగా గట్టిగా క్లాప్స్ కొడుతూ మాయ ఇంటికి వస్తుంది. ఇదేంటిది మాయ ఇటువంటి రాంగ్ టైంలో వచ్చింది అని అనుకుంటూ ఉండగా నేను రాంగ్ టైంలో రాలేదు, కరెక్ట్ టైంలోనే వచ్చాను. అసలు నా వెనకాతల ఉండి మీ కుటుంబ పరువు తీయమని మీ కుటుంబం దగ్గర ఇలాంటి నటన నటిస్తే లక్షలు కోట్లు ఈజీగా సంపాదించొచ్చని ఈ ఐడియా ఇచ్చి ప్రతి నెల నా దగ్గర నుంచి డబ్బులు దుంచుకుని ఈ ఐడియా ఇచ్చి నన్ను బలవంతంగా చేయమని చెప్పింది ఎవరో కాదు, వీళ్ళ ఇద్దరే అని చెప్పేసేసి మాయ వచ్చి అనామిక వాళ్ళ అమ్మ నాన్న నిజస్వరూపాన్ని చూపిస్తుంది. నా వెనకాతల ఉండి నడిపించింది వీళ్ళే, డబ్బు కోసం ఏదైనా చేస్తారు, తన కూతుర్ని కూడా డబ్బు కోసమే ఇంటికి కళ్యాణ్కి వల వేసి పెళ్లి చేసేటట్టు చేశారు అని చెప్పేసేసి అనగానే కావ్యరాజ్కు వీళ్ళిద్దరికీ కరెక్ట్గా పెళ్ళయిద్దనంగా అప్పులో వచ్చి పెళ్ళి ఆపేస్తామంటే 2 కోట్ల రూపాయలను కళ్యాణ్ అప్పు తీరుస్తాడు కదా మన రాజ్, అవి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఇదంతా నిజమే అనమాట, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బల్బెలుగుతుంది. అప్పుడు అమ్మమ్మ గారు అంటూ ఉంటారు, ఎవరినో పోలీస్ స్టేషన్కి పంపిస్తానంటున్నావు, మా కుటుంబ పరువు తీసావు కాబట్టి ముందు మీ ఇద్దరినే పోలీస్ స్టేషన్కి పంపించాలి అని చెప్పేసేసి ఇక ఎక్కువ మాట్లాడితే ఇంటి కోడలవని కూడా చూడకుండా నిన్ను కూడా పోలీస్ స్టేషన్కి పంపిస్తాను, గుట్టుగా ఇన్ని తప్పులు చేసినా నా కొడుకుతో కాపురం చేసుకుని బుద్ధి మార్చుకున్నావు, లేకపోతే రేపొద్దున నీ పరిస్థితి కూడా అదే అవుతుంది అని చెప్పేసేసి ఇక మన ధాన్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఇక వీళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టేదే లేదు, కుటుంబాన్ని ఇంత అల్లకల్లోలం చేస్తారా అని ఆ మాయ యొక్క మాటలతోటి మాయ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అనామిక వాళ్ళ అమ్మ నాన్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇక ఈ విషయం డైజెషన్ చేసుకోలేక అనామిక కోపంతో రగిలిపోతూ ఏం చేయబోతుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.